రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం ధ్యానంలోనికి తెచ్చుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహిమ ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలా చాలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుని రక్తంలో ఏముందండి? విమోచన. ఏముంది? ఈ యొక్క అంశాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. యేసు ప్రభు వారికి అనేక పేర్లు ఉన్నాయి. ఏమండి? ఆ పేరులో ఒక పేరు విమోచకుడు. హల్లెలూయా. చెప్పండి, విమోచకుడు, మనల్ని విమోచించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలను విమోచించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, మరి ప్రియమైన విమోచకుడైన దేవుడు తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తంలో ఏముందంటే మనకి విమోచన. దేవునికి స్తోత్రం. ఈ విమోచన అనేటువంటి పదం, విమోచకుడు, విమోచన అనేటువంటి పదమును మనం సరిగ్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. చాలా సార్లు విమోచన అనగానే మనకి ఏమర్థమవుతుంది చెప్పండి చూద్దాం. విమోచన అనగానే మనకి ఏమర్థమవుతుంది? ఏంటమ్మా? విడుదల. ఓకే. ఏంటమ్మా? మన అంధకార కట్టుల నుండి విడిపించడం. ఓకే, నిజమే. చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము. నిజమే. దేవునికి స్తోత్రం. ఇంకా మరి విమోచన అనేటువంటి పదానికి ఇంగ్లీష్ లో ఏమని రాయబడిందంటే రిడెంప్షన్. ఏం చెప్పండి? రిడెంప్షన్. హల్లెలూయా. రిడెంప్షన్ అనేటువంటి పదం ఏమండి? ఆ పదానికి ఇంగ్లీష్ లో మనం అర్థం చూసినట్లయితే రెండు కార్యాలు ఉంటాయి. మొదటిది మనం అందరం చెప్పినట్లుగా ఏమండి? విడిపించడము. హల్లెలూయా. ఏం చెప్పండి? విడిపించడము. రెండోది ఏంటంటే విడిపించి విడిచిపెట్టేయడం కాదండి. విడిపించిన తర్వాత ఏమండి? ఆ యొక్క బానిసత్వం దేని నుండి విడిపించడం? పాపము నుండి, బానిసత్వము నుండి, లేదా ఏమండి శాపము నుండి, లేదా ప్రియమైన వ్యాధి నుండి. మరి వాటి నుండి విడిపించడమే కాదు, ఆ పాపము ద్వారా, శాపము ద్వారా, వ్యాధి ద్వారా, లేకపోతే దేవుని బానిసత్వము ద్వారా మనం ఏవేవైతే కోల్పోయామో అవన్నీ తిరిగి ఇప్పించడము. ఏం చెప్పండి? హల్లెలూయా. ఇప్పుడు విమోచన అనే పదానికి అర్థమేంటి? కేవలం విడిపించడం కాదు, విడిపించి కోల్పోయిన వాటిని తిరిగి ఇప్పించడము. సరిగా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏమండి? యేసుని రక్తంలో మనకి ఏముందంట? యేసుని రక్తంలో ఏముంది? కల్వారి శిలువలో ఏమండి? తాను కార్చిన, ప్రభు అయిన యేసు క్రీస్తు కార్చిన రక్తంలో మనకి ఏముంది చెప్పండి? విమోచనము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విమోచనము అంటే ఏంటి? ఏమండి? విమోచనము అంటే ఏంటి? ఇందాక మనం అనుకున్నాం రెండు కార్యములు. మొదటిది ఏంటి? విడుదల పొందడం. మనం మీరందరూ చెప్పారు కదా, చీకటి నుండి, అంధకార క్రియల నుండి, పాపము నుండి, శాపము నుండి. పోయిన వారం మనం చూసాం ఏమండి? యేసుక్రీస్తు మన స్థానంలో శాపమై ఏమండి? రాను మీద వేలాడారు. ఎందుకు వేలాడారండి? ఏమండి? మన శాపములు ఆయన మీద వేసుకున్నారు కనుక మనల్ని తప్పించే నిమిత్తం, ఆ శాపం యొక్క కార్యముల నుండి మనల్ని విడిపించు నిమిత్తం, పాపము నుండి మనల్ని విడిపించు నిమిత్తం, మన పాపము, మన శాపము,
తన భుజముల మీద వేసుకున్నాడు కనుక ఆ పాపముతో, లోక పాపముతో నిండిపోయినటువంటి వ్యక్తిగా, లోక శాపము తన భుజము మీద వేసుకున్న వ్యక్తిగా, పాప శాపములకు శిక్ష వాక్యం ఏం చెబుతుందంటే మ్రాను మీద వేలాడదీసి చంపుతారు. ఇది ఏమండి, ఇది శిక్షించేటువంటి క్రమం ఆ కాలంలో. మరి దానికి తగినట్లుగానే మన పాపములన్నీ, లోకంలో ఉన్న ప్రతి మనిషి యొక్క పాప శాపములను తన మీద వేసుకుని శాపగ్రస్తుడుగా ఆ కల్వారి శిలువలో ఆయన వేలాడారు. ఎందుకంటే మీకును నాకును విడుదల అనుగ్రహించినట్టు. దేని నుండి? శాపము నుండి, పాపము నుండి. మరి ఈరోజు ఇంకొక కార్యము మనం ధ్యానించబోతున్నాం. యేసయ్య రక్తం ఆ శిలువలో ఏమిటి, ఆ మ్రానుపై వేలాడుతున్నటువంటి యేసయ్య, ఆయనకి కలిగినటువంటి గాయముల ద్వారా, ఆయన చేతులకి, కాళ్ళకు మేకలతో గుచ్చబడి మనకు తెలుసు. ఏమిటి, బల్లెంతో పొడవబడ్డాడు మనకు తెలుసు. ముళ్ళు కిరీటం ధరించబడ్డాయి. ఏమిటి, కొరడాతో కొట్టబడ్డాడు. శరీరం అంతా కూడా గాయపరచబడింది. ఆయన కలిగిన గాయముల ద్వారా ఏమిటి, ఆయన చివరి బొట్టు రక్తాన్ని కూడా ఈ భూమి మీద ఆయన చిందించాడు. ఆయన చిందించినటువంటి ఆయన రక్తములో మనకి ఏముందంటండి? ఏముందంట? విమోచన. జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ప్రియమైన కదా సరిగ్గా అర్థం చేసుకోలేదనుకోండి, మన విశ్వాసం కూడా మనం అర్థం చేసుకునే దాని మీదనే ఆధారపడుతుంది. నా పాపాల కోసం చాలా మంది ఏమనుకుంటారంటే, నా పాపాల కోసం ఆయన సిలువ వేయబడ్డాడు, నా పాపాల కోసం ఆయన రక్తం చిందించాడు. నిజమే, ఏమిటి, పాపముల కోసం సిలువ వేయబడ్డాడు, పాపముల నిమిత్తం రక్తం కార్చాడు. ఎందుకు కార్చాడు రక్తం? మన పాపములు, మన శాపములు కడిగి వేసి మన పాపము నుండి ఏమిటి విడిపించి, బానిసత్వము నుండి విడిపించి, విడిపించడమే కాదండి, ఏమిటి, పాపము ద్వారా, శాపము ద్వారా కోల్పోయిన వాటిని అన్నిటినీ కూడా తిరిగి ఇప్పించడము విమోచన అనే పదానికి అర్థమని. కనుక కోల్పోయిన వాటిని అన్నిటినీ దేవుడు ఏం చేస్తాడట? He will redeem. Hallelujah. ఇంగ్లీష్ లో వాక్యం ఏం చెప్తుందంటే he is our redeemer. ఏం చెప్పండి? He is our redeemer. Redeemer అంటే విమోచకుడు. ఆయన కార్చిన రక్తములో మనకు విమోచన. మరి ఇంగ్లీష్ లో పాత నిబంధన, మనం ఈ పదాన్ని మనం అర్థం చేసుకోవాలంటే పాత నిబంధనలో కొన్ని వాక్యాలు మనం చూడవలసినటువంటి అవసరం ఎంతగానో ఉంది. స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలంటే, మరి పాత నిబంధన కాలంలో ఏమిటి, మోషే ధర్మశాస్త్రము ద్వారా దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి. కొన్ని ప్రిన్సిపల్స్ ని వారి ముందు పెట్టాడు. ఏమండి, కొన్ని ఆజ్ఞలను దేవుడు వారికి ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటి అంటే, ఏమండి, ఇంగ్లీష్ లో చెప్తుంది రిడీమర్ కిన్స్మెన్ అని. తెలుగులో ఆ పదానికి సరైన ట్రాన్స్లేషన్ లేదు. ఏమండి, కిన్స్మెన్ అనేటువంటి స్థానంలో ఏం రాసేసారంటే బంధువులు అని రాసేసారు. కానీ కిన్స్మెన్ అనేటువంటి అర్థం, ఆ పదానికి అర్థం ఏంటి అంటే, ఏమండి, దగ్గర బంధువు అంటే ఏంటి? తోడబుట్టు లేదా ఇంటి పేరెంట్ వాళ్ళు అంటాం. బంధువులు చాలా మంది ఉన్నారు, కానీ మన తెలుగు భాషలో మనం చెప్పాలంటే ఇంటి పేరెంట్ వాళ్ళు అంటాం. అంటే ఏంటి? అన్నదమ్ముల పిల్లలు కావచ్చు, తోడబుట్టులు కావచ్చు, వీళ్ళందరూ ఏమవుతారు? ఒక ఇంటి పేరు కలిగిన వారు. అంటే ఏంటి? వాళ్ళు ఏమవుతారు? అన్నదమ్ములు అవుతారు, కిన్స్మెన్ అంటారు. దేవునికి స్తోత్రం. ఈ కిన్స్మెన్, రిడీమర్ కిన్స్మెన్ అనేటువంటి ఒక ప్రిన్సిపల్ పాత నిబంధన మోషే ధర్మశాస్త్రంలో ప్రభువు మనకి ఇచ్చినట్టు మనం చూస్తాం. అంటే ఏంటి? విమోచకుడు, విడిపించువాడు అని తెలుగులో రాస్తుంది అనమాట. విడిపించువాడు అని తెలుగులో రాస్తుంది. దీనికి అర్థం ఏంటంటే, లేవీయులకి రాసిన లేవియా గ్రంథము 25వ అధ్యాయం. దయచేసి మన బైబిల్ తిప్పుతుందాం, లేదా డిస్ప్లే ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మరి లేవియా కాండం 25వ అధ్యాయం 23వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుని, ఏమండి, ఈ విడిపించువాడు అంటే ఏమిటి, ఎవరు, ఆయన బాధ్యత ఏంటి, ఆయన చేయవలసినటువంటి పని ఏంటి అనేది ఈ వాక్యం ద్వారా మనం చూసుకుందాం. లేవియా కాండం 25వ అధ్యాయం ఏమిటి 23వ వచనం నుండి కొన్ని వచనాలు. భూమిని శాశ్వత
విక్రయము చేయకూడదు. ఆ భూమి ఒక నిమిషం అమ్మా. ఆ భూమి నాదే. ఎవరు చెప్తున్న మాట ఇది? ఎవరు చెప్తున్నటువంటి మాట ఇది? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినటువంటి మాట. ఈ మాటకు మనం కొంచెం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. యు ఆర్ నాట్ సపోజ్ టు బై ద ల్యాండ్ పర్మనెంట్లీ. అంటే ఏంటి? ఇది నాది అనడానికి ఏది లేదు. ఆ తెలుగులో ఎలా రాస్తుందమ్మా? భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. అంటే ఇప్పుడు ఎవరి దగ్గర నీకు భూమిని కొనుక్కుంటున్నావు. ఇప్పుడు భూమి అమ్మే వాళ్ళు ఎందుకు అమ్ముతారు? కొంతమంది సొమ్ము చేసుకునడానికో, లేకపోతే అవసరం లేకపోయినా, లేకపోతే ఇది అమ్మేసి ఇంకొక చోట్ల పెట్టుబడి పెడదామని చెప్పి అమ్ముకునే వాళ్ళు ఉంటారు, లేదంటే కాదు. కానీ చాలా వరకు భూమిని అమ్మేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అది రైతులకు వచ్చేసరికి అప్పుల పాలైపోయి కష్టాల్లో ఇంకా వేరే మార్గం లేక బాధల్లో వాళ్ళు ఏం చేస్తారు? ఈ భూమిని అమ్మితే మనకు ఒక ఈ కష్టం నుండి మనం బయటపడతామేమో అని ఆశతో వాళ్ళు ఏం చేస్తారు? అమ్మేస్తారు. వారి అప్పులు తీర్చుకోవడానికో, లేకపోతే వారి పరిస్థితులు, వారి బానిసత్వపు పరిస్థితులు, వారి కష్టకరమైన పరిస్థితులను బట్టి వారు ఏం చేస్తారు? భూమిని అమ్మేస్తారు. ఇప్పుడు కొనేవానికి ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు దేవుడు ఇచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలు మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. ఏమండి? శాశ్వతముగా క్రయదనము చేయకూడదు. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇదే ఇంటికి వెళ్ళి చదవండి. లేవియాకాండం 25వ అధ్యాయం పై కొన్ని వచనాలు, మొదటి నుండి కొన్ని పై వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, దేర్ వాజ్ అ జూబ్లీ ఇయర్. అంటే ఏంటి? జూబ్లీని ఏమంటారు తెలుగులో? 50 years, 50 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరైనా సరే పెళ్లి చేసుకుని 50 సంవత్సరాలు అయింది అనుకోండి, ఏం పండుగ చేస్తారు? 50 గోల్డెన్ జూబ్లీ అంటారు. హల్లెలూయా. ఏమంటారండి? గోల్డెన్ జూబ్లీ. ఈ జూబ్లీ ఇయర్ అని చెప్పి ఒక ప్రిన్సిపల్ దేవుడు మోషే ద్వారా, ఈ గోల్డెన్ జూబ్లీ అనేటువంటి ఒక ప్రిన్సిపల్, ఒక చట్టాన్ని దేవుడు మోషే ద్వారా ఏమిటి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్టు మనం చూస్తాం అన్నమాట. ఈ జూబ్లీ ఇయర్ అంటే ఏంటి? ఈ 50వ సంవత్సరం పండుగ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరెవరైతే భూముల్ని వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నారో వారు తిరిగి వారికి ఇచ్చేయాలి. దట్ వాస్ ఎ రూల్. అర్థమవుతుందంటారా? నేను మళ్ళా చెప్తున్నా. ఎవరెవరైతే వేరే వాళ్ళ యొక్క కష్టాన్ని ఆధారం చేసుకుని వేరే వాళ్ళ కష్టంతో వారు అమ్మేసుకుంటుంటే కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, చూసారు. అందుకనే ఇక్కడ వాక్యంలో చెప్తుంది 23వ వచనం, పర్మనెంట్ గా కొనడానికి వీలు లేదు, శాశ్వతముగా క్రయదనం చేయడానికి వీలు లేదు. మీరు కొనుక్కున్నారా, వారికి 50వ సంవత్సరం, 49 సంవత్సరాలు మీరు అనుభవించండి. కానీ కొనుక్కున్న తేదీ నుండి 50వ సంవత్సరం వచ్చేసరికి మీరేం చేయాలి? ఎవరెవరి సొత్తు వారు తిరిగి పొందుకోవాల్సిందే. ఇది చట్టం. సరే, దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడడానికి కాదు. కాకపోతే మనం ఈ విమోచన అనేటువంటి పదం మనకు అర్థం కావాలంటే ఇవన్నీ కూడా మనం చూడవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. ఇక్కడ 23వ వచనం, శాశ్వతముగా క్రయదనము చేయకూడదు. అక్కడ నుండి ఇంకా కిందకి చదవాలి. ఈ భూమి నాదే. దేవుడు అంటున్నాడు, ఇది నాదే. మీరు నా యొద్ద కాపురం ఉన్న ఈ విషయం మర్చిపోకూడదు అంటున్నాడు దేవుడు. మనం ఏమంటాం? పర్మనెంట్. ఈ భూమే మనది పర్మనెంట్ అన్నట్టుగా, ఈ భూమే మన సొంతం అన్నట్టుగా ఏమేమో ప్రయాసాలు పడతాం. ఆ ప్రయాసాలు పడేటువంటి పద్ధతుల్లో తప్పట్లడుగులు వేస్తాం, పడిపోతాం, ఏమని నానా రకాలుగా ఇబ్బందులు పాలైపోతూ ఉంటాం. మీరు ఈ భూమి మీద పరదేశులు, ఈ భూమి మీకు సొంతం కాదు అనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించండి అంటున్నాడు. తర్వాత చదవండి. ఈ స్వాస్యం యొక్క మీ స్వాస్యమైన ప్రతి పొలము మరలా విడిపించబడినట్లుగా, ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లో రిడీమ్ అని చెప్తుంది, రిడీమర్ అని చెప్తుంది, రిడెంప్షన్ అని చెప్తుంది,
తెలుగు వచ్చేసరికి విడిపించబడినట్లుగా. ఏంటమ్మా? దానిని అమ్ముకొనవలెను. అమ్మేవానికి కొనేవానికి దేవుడిచ్చే హెచ్చరిక ఇది శాశ్వతం కాదు. దేవునికి స్తోత్రం. సరే, తర్వాత మీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తర్వాత తన సమీప బంధువు, ఈ మాటని అండర్లైన్ చేసుకోండి, సమీప బంధువు. ఇంగ్లీష్ లో ఏం చెప్తుందంటే కిన్స్ మెన్ అంటుంది. కిన్స్ మెన్ అంటే సమీప బంధువు. తెలుగులో సమీప బంధువు, కాకపోతే అది కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు. కిన్స్ మెన్ అంటే తోడగొట్టువు, లేదంటే ఒకే ఇంటి పేరు కలిగినటువంటి వారు. ఇప్పుడు సమీప బంధువు అంటే ఏమవుతుంది చెప్పండి? మన భాషలో అది కామన్ వర్డ్ అయిపోయింది. అంటే ఏంటి? అన్నదమ్ములు, అక్క చెల్లెలు. ఇప్పుడు అన్నదమ్ముల పిల్లలు అన్నదమ్ములు అవుతారు, కానీ ఇప్పుడు అన్న చెల్లికి అన్న పిల్లలు చెల్లికి పిల్లలు అన్నదమ్ములు అవుతారా? ఒకే ఇంటి పేరు అవుతుందా? వాళ్ళ సమీప బంధువే. మా అక్క కూతురండి, లేకపోతే మా అక్క కొడుకు అండి అంటాం, బావండి అంటాం, కానీ ఒకే ఇంటి పేరు రాదు. చూసారండి, అది కామన్ వర్డ్ గా ట్రాన్స్లేట్ చేశారు. కానీ ఇంగ్లీష్ లో కిన్స్ మెన్ అని చెప్పి వాక్యం చెప్తుంది. కిన్స్ మెన్ అంటే ఒకే ఇంటి పేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా అండర్లైన్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత మనకు అర్థమవుతుంది చెప్పబడేటువంటి వాక్యం. మరి ఈ సమీప బంధువు ఎవరైనా సరే, ఏమండి, ఆ రోజు మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఈ ఒకడు అపూర్వాలు అయిపోయాడు అనుకోండి, లేకపోతే బాధిస్తుడు అయిపోయాడు అనుకోండి, లేకపోతే తన ఆస్తి అంతా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది అనుకోండి, ఒక అవకాశం ఉంటుంది. దేవుడు ఏమిటి ఒక అవకాశం ఇచ్చాడు అక్కడ. ఆ అవకాశం ఏంటంటే, వీడు ఏమిటి అప్పుల్లో చిక్కుకున్నటువంటి వీడికి ఏమిటి తన తోడబుట్టులు కావచ్చు, లేకపోతే అన్నదమ్ముల పిల్లలు కావచ్చు, కిన్స్మెన్ రిడీమర్ అంటాం ఆ వ్యక్తిని. వారిలో ఎవరైనా సరే ఏమిటి అర్హత ఉన్నవాడు, వాక్యం ఏం చెప్తుంది? అర్హత అంటే ఏంటి? వీడిని విడిపించడానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. 3 కార్యములు చెప్పబడింది. ఏమండి? వీరు తోడబుట్టులు కావచ్చు, అన్నదమ్ముల పిల్లలు కావచ్చు, వీరి యొక్క సమీప బంధువు ఎవరైనా సరే వచ్చి ఈ పరిస్థితి నుండి విడిపించడానికి ముందుకొస్తే కొనుక్కున్నవాడు తిరిగి ఇచ్చేయాల్సిందే. ఏం చెప్పండి? కొనుక్కున్నవాడు, ఇది నా సొంతం అని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు విడిపించడానికి మధ్యలోకి వచ్చారనుకోండి, వాడు తిరిగి ఇచ్చేయాల్సిందే. కనుక దానికి అర్థం ఏంటి? ఇప్పుడు ఈ కిన్స్మెన్ రిడీమర్ అనేటువంటి వ్యక్తి, అంటే విడిపించేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంట? వచ్చి ఆయన కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. 3 అర్హతలు రాయబడింది. 1, తనకి సరిపడగా డబ్బు ఉండాలి. హల్లెలూయా, సరిపడగా డబ్బు ఉండాలి. 2, తనకి యోగ్యత ఉండాలి. యోగ్యత అంటే ఏంటి? ఎవరు పడితే వాళ్ళు వచ్చి కొనుక్కుని విడిపించడానికి వీలు లేదు. తన సొంత బంధువు అయి ఉండాలి. హల్లెలూయా. స్వయంని ఇంటి పేరుటోళ్ళు అయి ఉండాలి. హల్లెలూయా. మన భాషలో చెప్పాలి, హల్లెలూయా. కిన్స్మెన్ అయి ఉండాలి, సొంత బంధువులు అయి ఉండాలి. మరి ఆ అర్హత వారు కలిగి ఉండాలి. ఏమిటి? 2, బలవంతం కాదు, ఇష్టపూర్వకంగా. 3, ఇష్టపూర్వకంగా వాళ్ళ ముందుకొచ్చి, ఏమిటి, ఇతడు నా బంధువు, ఇతడు పేదరికంలో దిగజారిపోయాడు, ఏమిటి, బానిసత్వంలో దిగజారిపోయాడు, ఇతన్ని నేను విడిపిస్తానని చెప్పి ఆ సొమ్ముని, ఆ క్రయధనమును చెల్లించి ఇతన్ని విడిపిస్తాడనమాట. కనుక మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రిన్సిపల్, ఒక ఆజ్ఞ ఇది. విడిపించువాడు అంటే ఏంటి? నేను రుణస్థునైపోయాను, కానీ నా సమీప బంధువు వచ్చి నా యొక్క స్థితి నుండి, నా బానిసత్వం నుండి నన్ను ఆ రుణమును చెల్లించి నన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, దీనిని ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్లో జరిగిన ఒక కథను కూడా మనం చూద్దాం.
రూతు గ్రంథంలో రూతు గ్రంథం అంటే మనందరికీ కూడా చాలా వరకు తెలుసు. ఇంతకు ముందు బైబిల్ స్టడీ చేశాం, తర్వాత ఎన్నోసార్లు ఈ కథ కూడా చెప్పడం జరిగింది. ఈ రూతు గ్రంథంలో ఏం జరిగింది? నయోమి తర్వాత తన భర్త బెత్లెహేమును విడిచి వేరే ఊరు మోయాబు అనేటువంటి ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ కరువు రావడం వలన వాళ్ళు బతుకుదెరు, వారి పరిస్థితులు కష్టం అయిపోయింది కనుక, కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితి లేదు కనుక ఈ నయోమి తన భర్త తన 2 కొడుకులతో పాటు ఏం చేశారంటే, బెత్లెహేములో కరువు వచ్చేసరికి, వారి సొంత ఊర్లో కరువు వచ్చేసరికి వారి ఊరిని విడిచిపెట్టి మోయాబు అనేటువంటి దేశానికి వెళ్ళి బ్రతుకుదెరువు కోసం వెళ్ళిపోతారు. కష్టకరమైన పరిస్థితుల్లో మోయాబు అనే దేశానికి వెళ్ళిపోయి బ్రతకడానికి కోసం వెళ్ళిపోతారు. మరి అక్కడికి వెళ్ళి వాళ్ళు బ్రతుకుతూ ఉండగా వారి కొడుకులు యవనస్తులు మరి ఆ మోయాబుకు చెందినటువంటి అమ్మాయిని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఏం చెప్పండి? మోయాబులు అంటే ఎవరు? ఇశ్రాయేలు వంశానికి చెందిన వారా? కాదు. వారెవరు? అన్యులు. జాగ్రత్తగా గమనించండి. వారెవరు? అన్యులు. దేవునికి స్తోత్రం. వారు ఎవరికి? అన్యులు. మరి ఆ కథ మనకి తెలుసు. కొంతకాలం అయిన తర్వాత నయోమి భర్త చనిపోతారు. తర్వాత 2 కొడుకులు చనిపోతారు. ఇప్పుడు 2 కొడుకులు 2 కోడలు కదా, ఆ కోడలు యవనస్తురాలు వాడు. అలాగనే బాధపడుతూ ఇప్పుడు ఇంట్లో ఒక దిక్కు లేదు, అత్తగారు 2 కోడలు ఆ ఇంట్లో ఉన్నారు. అలాగనే రోజు వారు కూలి పని చేసుకున్నాం, కూలు నాన్న చేసుకుని వారు బతుకుతున్నారు. కొంతకాలం అయిన తర్వాత సొంత ఊరిలో కరువు తీరిపోయింది, ఇప్పుడు సమృద్ధి వచ్చిందని చెప్పి బెత్లెహేములో సమృద్ధి వచ్చింది, కరువు కాలం తీరిపోయిందని చెప్పి వార్త విన్న వెంటనే ఈ నయోమి ఏం ఆలోచిస్తానంటే, నా సొంత ఊరికి, నా సొంత ప్రజల దగ్గరికి నేను వెళ్ళిపోతాను అని ఆలోచించి తన 2 కోడల్ని పిలిచి, అమ్మా మీరు నాతో వచ్చారనుకోండి, మిమ్మల్ని పెళ్లి చేసుకునడానికి మిమ్మల్ని నయోమి అంటది. ఎందుకంటే మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి మరొక ఆజ్ఞ ఏంటి అంటే, ఎవరైనా పిల్లలు లేకుండా భర్త చనిపోతే వారి తమ్ముళ్ళు అన్నదమ్ములు సొంత ఇంటి పేరు ఏం చేయాలంట? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతానాభివృద్ధి కలిగించాలి. ఇప్పుడు ఈ నయోమి అంటది, అయ్యా మరి నా భర్త చనిపోయాడు, నా 2 కొడుకులు చనిపోయాడు, ఈ ఊర్లో నాకు బంధువులు ఎవరు లేరు, మిమ్మల్ని మరలా పెళ్లి చేసుకుని సంతానం కలగడానికి, నా వంశం నిలబడడానికి ఈ ఊర్లో నా బంధువులు కూడా ఎవరు లేరు కనుక మీరు నాతో వచ్చారంటే మీరు అన్యులు కనుక మా ఊర్లో మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారో కూడా నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యూదులు అన్యుల్ని పెళ్లి చేసుకోరు కనుక వాళ్ళిద్దరు కోడలు పిలిచి, మీ పుట్టింటికి వెళ్ళిపోండమ్మా, వెళ్ళిపోయి మీ బంధువులు ఎవరైనా ఉంటే మీరు పెళ్లి చేసుకుని మీరు సంతోషంగా ఉండండి, మీ ఎవరి కాలాన్ని ఎందుకు మీరు పాటు చేసుకుంటారు, మీరు వెళ్ళి సంతోషంగా ఉండండి అని చెప్పేసి వారిద్దరు కోడల్ని బాధపడుతూ వారిద్దరు కోడల్ని దీవించి మీరు వెళ్ళిపోండి అని చెప్తే 2 కోడలు మిమ్మల్ని విడిచిపెట్టమంటారు. కాదమ్మా నా మాట వినండి అని బతిమాలితే ఒక కోడలేమో ఒప్పుకుని తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. కానీ రూత్ ఏమంటది తెలుసు కదా మనకి బాగా, మీ జనమే నా జనం, మీ దేవుడే నా దేవుడు, మీ బంధువులే నా బంధువులు. హల్లెలూయా. మీ దేవుడే నా దేవుడు, మీ బంధువులే నా బంధువులు, మీ జనమే నా జనం, నేను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి ఆ అత్తగారిని కౌగలించుకుని ఏడ్చి బాధపడుతుంది. సరే ఇంకా నువ్వు అలా అంటున్నావు కనుక మన సొంత ఊరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి మోయాబు దేశాన్ని విడిచిపెట్టి బెత్లెహేముకి వెళ్తారు. బెత్లెహేముకి వెళ్ళిన వెంటనే ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇదాక మనం అన్నాం కదా, విడిపించువాడు. హల్లెలూయా. ఇప్పుడు నయోమి భర్త ఎలిమెలెకు అనేటువంటి వ్యక్తి యొక్క అన్నదమ్ములు పిల్లలు, సొంత బంధువులు కొంతమంది ఉన్నారు. మరి 3వ అధ్యాయానికి వెళ్ళిపోయేసరికి మధ్యలో ఏం జరిగింది అదంతా మనం ఫాస్ట్ వర్క్ చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. 3వ అధ్యాయానికి వెళ్ళేసరికి, అమ్మా నీకు ఆశ్రయం కలిగించకుండా నేను ఎలా ఉంటాను అని చెప్పేసి అత్తగారు రూతుతో చెప్తుంది అనమాట. మొదటి కొన్ని వచనాల్లోనే నీకు ఆశ్రయం కలిగించకుండా, నీకు సెక్యూరిటీ కలిగించకుండా
నీకు తోడు కలిగించకుండా నేను ఎలా ఉంటాననుకుంటున్నావు? మా బంధువులు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి బోయాజును గురించి నయోమి పరిచయం చేస్తుంది. 2వ అధ్యాయం మనం చూస్తే ఏమిటి ఈ రూతు ఏమిటి ధనవంతుడైన బోయాజు పొలంలోనికి వెళ్ళి కొన్ని ఏమిటి అక్కడ విడిచిపెట్టినటువంటి ఆ ధాన్యాన్ని పోగు చేసుకుని వచ్చి వారు రోజు పోషించబడతారు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి అదే బోయాజు ఏమిటి తన భర్త ఇంటి పేరిటోడు, హల్లెలూయా, తన భర్త ఇంటి పేరిటోడు కనుక ఏమిటి నయోమి చెప్తుంది, అమ్మా నా మాట వింటావా? నీకు ఆశ్రయం కలిగించాలని నేను ఆలోచిస్తున్నాను, నా మాట వింటావా అని చెప్పి తన కోడలను పిలిచి అంటదన్నమాట. అత్తగారు అత్తమ్మ నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను అంటాడు. అన్న వెంటనే బోయాస్ అనే వ్యక్తి నీకు తెలుసు కదా, నేను పరిచయం అయ్యాడు కదా, నేను అతని పొలంలోనికి వెళ్ళి దాంట్లో వేసి వచ్చావు కదా, అతడు మా బంధువు దగ్గర సమీప బంధువులు అవుతారు. నువ్వు వెళ్ళి ఏమిటి ఆయన రాత్రి తాగి భోంచేసి పడుకున్న తర్వాత ఆయన కాళ్ళ దగ్గర నీ తల పెట్టుకుని నువ్వు పడుకో. ఏం చెప్పండి? ఆయన కాళ్ళ దగ్గర నీ తల పెట్టుకుని అక్కడే పడుకో. ఆయన లేచి నీకు న్యాయం జరిగించే విధంగా ఆయనే చూస్తాడు అని చెప్పి అత్తమ్మ చెప్తుంది. అలాగని ఆ రోజు సాయంత్రం ఏమండి ఈ బోయాజ్ అనేటువంటి వ్యక్తి భోంచేసి పడుకున్న తర్వాత ఏమండి ఈమె వెళ్ళి ఏం చేస్తుంది, ఏమండి ఆయన కాళ్ళ దగ్గర తలపెట్టుకుని కింద పడుకుంటుంది అనమాట. మధ్యరాత్రి ఆయనకు మేలుకు వస్తుంది. మేలుకు వచ్చిన వెంటనే అడిగిపోతాడు, అరే నా కాళ్ళ దగ్గర ఎవరు అని చెప్పి అడిగిపోయేసరికి 3వ అధ్యాయం 18వ వచనం నుండి మీరు చదివితే ఒకసారి రూతు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 8వ వచనం నుండి 8వ వచనం. మధ్యరాత్రి ఎందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ దగ్గర పండుకొని ఉండేను. నీవు ఎవరవని? నేను రూతు అను నీ దాసురాలను, నీవు నాకు సమీప బంధువుడవు. యెహోవా చేత నీవు దీవెనలు నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన ఏంటమ్మా నీ మునుపటి సత్ప్రవర్తనల కంటే వెనకటి సత్ప్రవర్తనలు మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నేను నీకు చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. ఈ బోయాజు రూతుని గమనించిన వెంటనే బోయాజు రూతును గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అమ్మా నీ గురించి నేను చాలా విన్నాను తల్లి, నువ్వు భయపడవద్దు, నువ్వు యవనస్తురాలువే. కానీ సాధారణంగా యవనస్తురాలు ఏం చేస్తారు? ఏమండి ఈ లోక పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తే, లోక విధానాలను బట్టి మనం ఆలోచించినట్లయితే ఏం చేస్తారు చెప్పండి? చాలా మంది ఏమండి అనేకులు దేవునిలో లేని వారిని గురించి ఏమండి లోక సంబంధమైనటువంటి పరిస్థితులలో లోక ఆశలతో జీవించే వారిని గురించి అందరి గురించి నేను మాట్లాడట్లేదు. ఏం చేస్తారు? ధనవంతులు వెనుక పరిగెత్తుతారు. హల్లెలూయా. ధనవంతుల వెనుక పరిగెత్తుతారు, లేదా యవనస్తులు అందమైన యవనస్తుల వెనుక పరిగెత్తుతారు. ఏమండి వాళ్ళు వీళ్ళ వెనుక, వీళ్ళు వాళ్ళ వెనుక పరిగెత్తుతారు. ఇది బయట పరిస్థితి. ప్రేమలని అదని ఇదని చెప్పి ఇన్ఫాక్చుయేషన్ పెట్టుకుని ఏవేవో ఏమండి బయట ఏమండి అపవిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఏమండి ఈ రోజు కాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పెళ్ళైన వారు కూడా భర్త ఉండి లేదా భార్య ఉండి కూడా ఏమంటే అపవిత్రమైన సంబంధాలు పెట్టుకునేటువంటి పరిస్థితులు బయట.
అదే ఇక్కడ బోయస్ అంటున్నాడు, అమ్మా బయట చూస్తుంటే ఏమని మిగతా వాళ్ళలాగా వాళ్ళ వెనుక వీళ్ళ వెనుక నువ్వు పరిగెత్తలేదు, నీ యవనాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకున్నావు. మునిపటి కంటే అంటే ఏంటి, మోయాబులో ఉన్నప్పటి కంటేను ఇప్పుడు నీ ప్రవర్తన ఎంతో మార్పు ఉంది, ఎంతో మంచిగా ఉంది కనుక నీవు కోరుకున్న విధముగానే నీకు న్యాయం చేస్తాను. ప్రియమైన మార్పు అనేది మనలో కనిపిస్తే విమోచకుడు మన కోసం దిగి వస్తాడు. ఏం చెప్పండి, మార్పు అనేది మనలో కనిపిస్తే విమోచకుడు మన కోసం దిగి వస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? మార్పు, ఎటువంటి మార్పు దేవుడు ఎదురు చూస్తున్నాడు? వాటి వెనుక వీటి వెనుక పరిగెత్తకుండా బోయాస్ చెప్తున్నాడు రూతును గురించి. వాటి వెనుక వీటి వెనుక ఏమిటి, వాటి వెనుక వీటి వెనుక అంటే ఈ లోక సంబంధమైనవి ఎన్నో ఉన్నాయి. వాటి వెనుక వీటి వెనుక పరిగెత్తడానికి ధనం వెనుక, ఆస్తుల అంతస్తుల వెనుక, లేకపోతే అన్య దేవతల వెనుక, లేకపోతే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంటే అక్కడికి పరిగెత్తడం, ఇక్కడ జరుగుతున్నాయంటే ఇక్కడికి పరిగెత్తడం, అద్భుతాలు వెనుక పరిగెత్తడం. అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారే మోసపోతారు. దేవుణ్ణి వెతికేవారు మోసపోరు, విమోచకుని వెతికేవారు మోసపోరు. హల్లెలూయా. వారి వెనుక వీరి వెనుక వాటి వెనుక వీటి వెనుక నువ్వు తిరగలేదమ్మా. నీ మార్పుని గురించి, నీ విశ్వాసం గురించి నేను విన్నాను. మా ఊరిలో నీకు చాలా మంచి పేరుంది. నీ మార్పుని గురించి నేను విన్నాను. మునిపటి కంటేను, నీ పాత జీవితము కంటేను ఇప్పుడు నీలో కలిగిన మార్పుని గురించి నేను విన్నాను కనుక నీవు కోరుకున్న విధముగా నేను నీకు చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనస్సుతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విమోచకుడైన దేవుని కుమారుడు నీ కోసం దిగి వస్తాడు. అర్థమవుతుందంటారా? ఆయన అంటాడు, అమ్మా భయపడదు తల్లి, నీవు కోరుకున్న విధంగానే నేను నీకు న్యాయం చేస్తాను. తర్వాత ఏమంటాడో తెలుసా? అమ్మా నేను నీకు బంధువులే, మీ మామగారికి నేను బంధువులే, కానీ నాకంటే సమీప బంధువు ఇంకొకడు ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ముందు సమీప బంధువుకి అవకాశం, తర్వాత కొంచెం దూరం బంధువు, అది కూడా ఇంటి పేరటి వారికి మాత్రమే. కనుక నాకంటే ముందు ఉండవలసినటువంటి వ్యక్తి మీ మామగారికి ఉన్నారు కనుక, దగ్గర బంధువు ఉన్నారు కనుక ముందు వారిని నేను కనుక్కుంటాను. వారిని కనుక్కుని వారు నీకు న్యాయం చేస్తే నీకు న్యాయం జరిగేలాగా నేను చూస్తాను. ఆయన ఒప్పుకోకపోతే నెక్స్ట్ నేనున్నాను కనుక లైన్ లో నేను నీకు న్యాయం చేస్తాను. సరేనమ్మా టైం చాలా అయిపోతుంది, ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయంలో ఇదంతా కూడా మనం ముందుకు వెళ్ళి చదివితే మనకు అర్థమవుతుంది. మరి నేను నీకు న్యాయం చేస్తాను అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే లేచి 10 మంది పెద్దలు నడుచుకెళ్తుంటే వారందరినీ పోగు చేసి, అయ్యా మీరండి ఒక చోట కూర్చోండి అని చెప్పి వారందరినీ కూర్చోబెడతాడు. వారందరినీ కూర్చోబెట్టి తర్వాత ఏం చేస్తాడు? ఆ బంధువు ఎవరు? దగ్గర బంధువు, సమీప బంధువు ఉన్నాడని చెప్పారు కదా, ఆయన నడుచుకొస్తాడు అనమాట. ఊరిలో నడుచుకొని వస్తుంటే అయ్యా మీరండి అని చెప్పేసి ఆయన పిలుచుకొచ్చి ఆయన కూడా కూర్చోబెట్టి ఆ పెద్దల మధ్యలో, పెద్దల సమక్షంలో అడుగుతాడు, నాయనా మీ దగ్గర బంధువు, మన దగ్గర బంధువు, నాకంటే మీరు దగ్గర కనుక మన దగ్గర బంధువు నయోమి తన పరిస్థితిని బట్టి పొలాలన్నీ కోల్పోయింది, బానిసత్వం బతుకు తెరువు లేని పరిస్థితుల్లో మిగిలిపోయింది గనక తన ఆస్తిని అంతా పోగొట్టుకుంది కనుక ఆమెకు విడిపించే వ్యక్తిగా నువ్వు ముందుకొస్తావా? ఆమెను విడిపిస్తావా? ఆమె బానిసత్వం నుండి, ఆమె స్థితి నుండి నీవు విడిపిస్తావా అని చెప్పి అతన్ని అడుగుతాడు. నేను విడిపిస్తానయ్యా. సరే అయితే జాగ్రత్తగా విను. విడిపించే వ్యక్తివైతే ఆమెకి ఒక కోడలు ఉంది, భర్త ఆ కొడుకును కూడా కోల్పోయింది కదా, ఆమె కోడలు కూడా విధవరాలే. ఆమెను కూడా నువ్వు పెళ్లి చేసుకుని
తన కొడుకు తన ఇంటి యొక్క ఏమిటి వంశమును నిలబెట్టేటువంటి స్థితి కూడా నువ్వు తీసుకోవాలి. రెండు బాధ్యతలు నువ్వు తీసుకోవాలి. ముందు ఆమె ఆస్తిని విడిపించాలి, రెండోది ఆమె బానిసత్వం నుండి విడిపించాలి, ఆమె స్థితి ఆమె పేదరికం నుండి విడిపించాలి, రెండోది ఆమె కోడలకు కూడా విడుదల కలిగించాలి. దేని నుండి? విధవ అనేటువంటి పరిస్థితి నుండి నువ్వు విడిపించాలి. సంతానము లేనిటువంటి వంశము అక్కడితో ముగించిపోయింది అన్న పేరు వారికి కలగకుండా ఆ ఇంటికి వంశాభివృద్ధి కల్పించాలి ఆమె పెళ్లి చేసుకుని అని చెప్పి బోయేసు అతన్ని అడుగుతాడు. ఈ రెండో మాట చెప్పగానే అమ్మమ్మో మరి నా వంశం ఏమైపోతుంది, అది కుదరదు, నేను చేయలేను అని చెప్తాడు. నిజమేనా? నువ్వు చేయలేవా? నేను చేయలేను. పెద్దలందరి మధ్యలో ఒప్పుకుంటాడు. ఒప్పుకుని మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైతే నేను చేయలేను, సమీప బంధువు చేయలేను అంటాడో, ఏమిటి చేస్తాను అన్న వ్యక్తికి ఏం చేయాలి? అక్కడ వచ్చి తన చెప్పును విడిచిపెట్టి చెప్పేసి తన బాధ్యతను వదులుకోవాలన్నమాట. అప్పుడు ఈ సమీప బంధువు ఏం చేస్తాడు? తన చెప్పును విడిచిపెట్టి ఏమిటి తన బాధ్యతను వదులుకుంటాడట. అప్పుడు బోయస్ అంటాడు, అతని తర్వాత నెక్స్ట్ లో నేనున్నాను కనుక సమీప బంధువుగా నేను, పెద్దలందరూ జాగ్రత్తగా వినండి, ఆమె యొక్క పేదరికం నుండి ఆమెను విడిపించడమే కాదు, ఆమెను పెళ్లి చేసుకుని ఆమె ఇంటిని నేను నిలబెడతాను. అప్పుడు రూతుని పెళ్లి చేసుకుంటాడు. ప్రియమైనలారా, నయోమి రూత్ యొక్క పరిస్థితి నుండి ఏమండి విడుదల బోయేసు ద్వారా కలిగింది. ప్రియమైనలారా, ఇప్పుడు అర్థమవుతుందంటారా? ఏమండి విమోచకుడు, విమోచన అంటే ఏంటి? ఏమండి పేదరికం నుండి విడిపించడమే కాదు, పేదరికంలో ఉన్న వారికి సహాయం చేయడమే కాదు, ఏదో ఒక పూట కూటి పెట్టి పెట్టడము కాదండి, వారి స్థితి నుండి వారికి విడుదల కలిగించేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది పాత నిబంధనలో ఒక పద్ధతిగా దేవుడు పెట్టాడు. అదే పద్ధతి ప్రకారంగానే మన స్థితి నుండి మనల్ని విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? మన పాపముల నుండి విడిపించున్నట్లు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. పాత నిబంధన బైబిల్ పరిశుద్ధ గ్రంథం మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చెప్తుంది? ఎవరిని పాపము చేస్తే ఎవరిని ప్రాణం, దానికి ఎవరి చేసిన పాపములకు ప్రతిఫలముగా ఏం చెల్లించాలి? బలులు అర్పించాలి. బలులు అర్పించి రక్తం చిందించాలి. రక్తం అంటే ఏంటి? రక్తం ప్రాణానికి సూచన. మనిషి యొక్క ప్రాణం ఎక్కడ ఉంటుంది చెప్పండి? మనిషి యొక్క ప్రాణం దేంట్లో ఉంటుంది? రక్తం. కనుక రక్తం చిందించాల్సిందే. చేసిన పాపములకు ప్రతిఫలంగా రక్తం చిందించాల్సిందే. కనుక నా స్థానంలో నేను చేసిన పాపములకు బదులుగా నా స్థానంలో ఒక పశువును, ఒక పొట్టేళ్లను తీసుకొచ్చి వారు ఏం చేసేవారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం వారి పాపం నుండి వారు విడుదల పొందినట్లు రక్తం చిందించాలి. రక్తం చిందించాలి కనుక ఒక బలిని అర్పించేవారు. యేసుక్రీస్తు ప్రభువారు మీకోసం, నా కోసం విమోచకుడుగా, విడిపించువాడుగా దిగి వచ్చాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. విడిపించువాడు, విమోచించువాడు. అందుకనే యేసు ప్రభువారు మనం ఏమంటాం? పాట పాడతాం కదా, బీజేస్ అంకుల్, దినాకర్ అంకుల్ పాడినటువంటి పాట, నా తోడు పుట్టువు. ఆ పాట ఏదండి? నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, జీవజలము ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే,
నా తోడు ప్రభు నీవే, నాలోని సంతసం ప్రభు నీవే, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. ఏమని పెట్టారండి ఆ పాటలో? నా తోడు అంటే ఏంటి? ఎవరిని అంటామండి? తోడుగుట్టు అంటే ఎవరిని అంటాం? ఏమండి? నా తమ్ముడికి అంటారు, ఇతడు నా తోడుగుట్టు అంటే. యేసయ్య మనకి ఏమవుతారంట? కొత్త నిబంధన జాగ్రత్తగా మనం చదివి చూస్తే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన మనకి ఏమండి? ఆయన మనకు తోడుగుట్టువు. దీని గురించి తర్వాత ఇంకా అవకాశం ఉంటే, సమయం ఉంటే వివరిస్తారు వాక్యాలు చూపించి. ఈజ్ అవర్ బ్రదర్. పరలోకపు తండ్రి మనకు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన కుమారుడుగా మనకు తోడుగుట్టుగా మనల్ని విమోచించడానికి ఏం చెప్పండి? పాత నిబంధన ఏం చెప్తుంది? తోడబుట్టువులు, ఇంటి పేరటోళ్ళు. ఉందా అర్హత? ఉందా అర్హత? హల్లెలూయా. పరలోకపు తండ్రి మనల్ని సృష్టించాడు తన స్వరూపములో. ఆయనలాగా ఉండడానికి మనల్ని సృష్టించాడు. ఆయన బిడ్డలుగా ఉండడానికి సృష్టించాడు. తప్పిపోయిన మనల్ని, బానిసత్వంలో చిక్కుకున్న మనల్ని, పాపంలో చిక్కుకున్న మనల్ని విడిపించడానికి ఏమండి మన తోడబుట్టు అయిన తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు. ఎందుకో తెలుసా? ఏ పాపమునకైతే మనం బానిసంగా చిక్కుకున్నామో ఆ పాపం నుండి విడిపించడమే కాదు, ఆ పాపం వల్ల వచ్చేటువంటి శిక్ష ఆయన మీద వేసుకుని ఆ పాపం వల్ల మనం కోల్పోయిన యావత్తును తిరిగి చెల్లించడానికి. ఏం చెప్పండి? మనం చేసిన పాపము వలన కోల్పోయిన యావత్తు. విమోచకుడు అంటే ఎవరు? విడిపించేవాడే కాదండి, కోల్పోయిన వాటిని తిరిగి చెల్లించేవాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజు? ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజు? యేసయ్య రక్తములో ఏముంది మనకి? విమోచన అంటే ఏంటండి? పాపము నుండి విడిపించడమే కాదు, మనం పాపం వల్ల కోల్పోయిన జీవితమే కావచ్చు, కోల్పోయిన యావత్తును కూడా, పేరు, ప్రతిష్ట, యావత్తును కూడా తిరిగి ఇప్పించేటువంటి కృప మన విమోచకుని యేసయ్య రక్తములో ఉన్నది. ప్రియమైనలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన తోడుగుట్టుగా యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలోకి వచ్చారు మనల్ని విమోచించడానికి. రూత్ని ఎలాగైతే బోయాజు విడిపించాడో, ప్రియమైనలారా ఏం చెప్పండి? రూత్కి ఎలా ఆశ్రయం అయ్యాడో, ఏమి లేని దీన స్థితి. వారి అత్తగారు ఆస్తి కూడా అమ్మేశారు, బతుకు తెరువు కూడా ఏమీ లేదు. కానీ కోల్పోయిన ఆస్తి, కోల్పోయిన పేరు, కోల్పోయిన ప్రతిష్ట, కోల్పోయిన జీవితం అంతటిని కూడా తిరిగి బోయాజు ద్వారా ఎలాగైతే రూత్ తిరిగి పొందుకుందో, దేవునికి స్తోత్రం. ఆ క్రీస్తు వంశావళిలో కొంతమంది స్త్రీ పేర్లు మాత్రమే ఉంటాయి. ఆ స్త్రీ పేరు ఎవరెవరి పేర్లు గుర్తున్నాయి? రాహేల, రాహాబ్ అంటే ఎవరు తెలుసా? చెప్పండి కొంచెం. ఆమె కానాను స్త్రీ అని వాక్యం చెప్తుంది. ఎవరండి?
షీ వాజ్ ఎ కానానైట్ వుమన్. కానాను స్త్రీ అంటే యూదులు అబ్రహాము వంశానికి పుట్టింది కాదండి. అబ్రహాము వంశానికి చెందిన వ్యక్తి కాదు. ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు అబ్రహాము వంశం ఐగుప్తులో నుండి వస్తున్నారు కానానులో చేరుకోవడానికి, వాగ్దానం చేయబడిన పట్టణంలోకి చేరుకోవడానికి. అప్పటికే రాహాబు ఎక్కడ ఉంది? దేవునికి స్తోత్రం. ఎరికోలో ఉంది. ఒక వేశ్య స్త్రీగా గుర్తించబడినటువంటి ఒక స్త్రీ. కానీ ఆమె విశ్వాసం చూడండి. మేము విన్నామయ్యా మీ దేవుని గురించి, మేము విన్నాం. గూఢచారులు వారితో చెప్తున్నటువంటి సాక్ష్యం, మీ దేవుడు ఎలాగున్న శత్రువుని సంహరించి మిమ్మల్ని విడిపించాడో, సముద్రాన్ని పాయలు చేసి మీకు మార్గాన్ని ఎలా చూపించాడో, దేవుడు మీకోసం ఈ యుద్ధములు ఎలా చేశాడో మేము అన్ని విన్నామయ్యా, మేమన్నీ విన్నాం. నేను విన్నాను అంటుంది. మీ దేవుడే నిజమైన దేవుడు అంటుంది. ఆమె విశ్వాసాన్ని, ఇశ్రాయేలు యొక్క దేవునిపై ఆమె విశ్వాసాన్ని కనపరిచింది. చివరికి ఏమైందో తెలుసా? అన్యురాలైన వేశ్యతనంలో ఉన్నటువంటి ఆ రాహాబు బోయజుకు తల్లిగా. బోయజు అమ్మ ఎవరండి? చదివి చూడండి బయట. రాహాబు ఇశ్రాయేలు వంశానికి చెందిన ఒక వ్యక్తితో పెళ్లి చేసుకోవడానికి అవకాశం. ఆమెని యెహోషువ అంటాడు, ఆ రాహాబు అనేటువంటి ఆ కుటుంబాన్ని మాత్రం ఏమీ చేయడానికి వీలు లేదు. ఆమెను తీసుకొచ్చి మనలో కలుపు, మనలో చేర్చు, తర్వాత ఎరికోను కూర్చో అంటాడు. ఆమెని తీసుకొచ్చి ఇశ్రాయేలు వంశంలో ఆ క్యాంపులో చేరుస్తారనమాట. ఆ రోజు అన్యురాలైన ఈమె దేవుని ప్రజలలో కలిసిపోయింది. పెళ్లి చేసుకుంటుంది. బోయాజును కంటుంది. బోయాజు రూత్, తర్వాత రూత్ పేరు కూడా ఉందా? ఈ రూత్ ఎవరు? అన్యురాలు. ఆమె విశ్వాసంతో మీ దేవుడే, ఏ దేవుడైతే ఆమె నమ్ముకుందో ఆ దేవుడే ఆమెకు విమోచకుడుగా దిగి వచ్చాడు. క్రీస్తేసుని వంశావళిలో చేర్చబడినటువంటి గనులైన స్త్రీలు వీరు. వారి విశ్వాసం, వారి భక్తి, వారి మారు మనసు. ఈ బోయజు సాక్ష్యం చెప్తున్నాడు. చూసారా? నీలో మునుపటి కంటే నీలో కలిగిన మార్పుని గురించి మా ఊర్లో చెప్పుకుంటున్నారు. నీ సత్ప్రవర్తనను గురించి నా ఊర్లో చెప్పుకుంటున్నారు. ఏమిటి మార్పు? ఒక వ్యక్తిలో మార్పు, నిజమైన మారు మనస్సు కలిగి యేసయ్య వైపు మనం తిరిగిన వారమైతే మన కోసం ఖచ్చితంగా దిగి వచ్చేటువంటి దేవుడు రక్తం చిందించాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీ కోసం, నా కోసం, మిమ్మల్ని నన్ను విమోచించున్నట్లుగా మారు మనస్సుతో ఆయన వైపు తిరిగితే మన కోసం దిగి వచ్చేటువంటి దేవుడు ఆయన. మనల్ని విడిపించడానికి, మనల్ని లేవనెత్తడానికి, మన వారసత్వం నుండి, పాపము నుండి, శాపము నుండి మనల్ని విడిపించి కోల్పోయిన వాటన్నిటిని తిరిగి మనకి చెల్లించినట్లు. దేని గురించి దుఃఖపడుతున్నావు ఈరోజు? దేని గురించి దుఃఖపడుతున్నావు? నీ విమోచకుడు నిన్ను విడిపించినట్లు నీ కోసం రక్తం చిందించిన స్థితిని నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవునికి స్తోత్రం. ఆయన రక్తంలో మనకి విమోచన. There is redemption in his blood. ఆయన రక్తంలోనే మనకి విమోచన, విడుదల, కోల్పోయిన వాటిని తిరిగి పొందుకునేటువంటి కృప. ఈ రోజు ప్రియమైన తన పాపం ఏమని అన్ని తెలియకముందే అన్ని కోల్పోయింది. నిన్న మనం కోల్పోయింది కాదు. కరువు రోజుల్లోనే వారి భర్త అన్ని కూడా వదులుకొని, కోల్పోయి, నష్టపోయి, బతకడానికి కూడా మార్గం లేకుండా ఆస్తులన్నీ అప్పచెప్పేసి ఏమని వలస వెళ్ళిపోయారు బ్రతకడానికి కోసం. పోయారు. ఎప్పుడో కోల్పోయిన ఆస్తి తిరిగి పొందుకునేలాగా దేవాది దేవుడు రూతు యొక్క విశ్వాసమును బట్టి దేవుడు కార్యం చేశాడు. రక్తం చిందించిన దేవుడు నీకోసం
కార్యం చేయలేడా? ఏమండి, రక్తం చిందించిన దేవుడు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నశించిపోయే వెండితోనూ పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక అట్టుకుంటాను. మొదటి పేతురు పత్రిక, ఈ వాక్యం చదువుకుని ఈరోజు వాక్యాన్ని ముగించుకున్నాను. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 18-19 వచనాలు. 18-19 వచనాలు. పితృ పారంపర్యమైన నీ వ్యర్థ ప్రవర్తనలను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత దేవుని స్తోత్రం. ఏం చెప్పండి? మీరు విమోచించబడి ఉన్నారు. లోకం వెండికి బంగారానికి ఇచ్చే విలువ దేనికి ఇవ్వదు. అవునా? చివరికి తోడు పుట్టులు కాదు, తల్లిదండ్రులు కాదు, ఆస్తులు అంతస్తులు కాదు వచ్చేసరికి, డబ్బులు వెండి బంగారం వచ్చేసరికి అన్నిటికంటే దానికే విలువ. తోడు పుట్టులు కూడా విలువ. దానికంటే విలువైనది తన రక్తాన్ని చెల్లించాడు. నశించిపోయే వెండి బంగారం కాదండి, తన రక్తం, అంటే తన ప్రాణాన్ని దారపోసి నిన్ను నన్ను విమోచించాడు. ఎందుకు విమోచించాడు అంటే 18వ వచనం మొదటి లైన్ మరలా చదవండి. పితృ పారంపర్యం నుండి వచ్చిన మన వ్యర్థమైన ప్రవర్తనల నుండి మనల్ని విడిపించినట్లుగా కదా క్రయధనం చెల్లించాడు. నామకార్థమైన క్రైస్తవులుగా మారడానికి కాదండి, రక్తం చిందించింది నామకార్థమైన క్రైస్తవులుగా జీవించడానికి కాదు. టు డెలివర్ us, ఏమంటే మనల్ని విడిపించున్నట్లుగా, విమోచించున్నట్లుగా. ఏ కార్యములైతే మనల్ని బానిసులుగా చేశాయో, ఏ ప్రవర్తనలు అయితే మనల్ని బానిసులుగా చేశాయో, ఏమంటే ఏ పరిస్థితుల్లో మనం చిక్కుకున్నామో అవన్నిటి నుండి మనల్ని విడిపించడానికి విమోచన క్రయధనమైన తన రక్తాన్ని మీకోసం, నా కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటే ఈ లోకంలో చిందించారని. అందుకనే మత్తయి సువార్త మనం చదివి చూస్తే ఏమంటే క్రొత్త నిబంధన విషయమై అనేకుల కొరకు ప్రతి ఆదివారం ప్రభు పరపుచ్చుకుంటాం మనం. అందుకు నెలకు ఒకసారి, కానీ ఇప్పుడు గత సంవత్సరం నుండి ప్రతి నెల మనం, ప్రతి వారం మనం తీసుకుంటున్నాం. ఎందుకో తెలుసా? ఆ రక్తాన్ని మనం గుర్తు చేసుకుంటే మనకు విమోచన. ఇది ఆచారంగా లేదా ఆ రక్తం మనం తీసేసుకుంటే మనకేదో లోకపరమైన ఆశీర్వాదాలు వచ్చేస్తాయో, లేకపోతే మనకేదో జరిగిపోతుందని కాదండి. ఆ రక్తంలో ఉంది మనకి విమోచన. ఎందుకు చిందించాడో మనం గుర్తు చేసుకోవడానికి వస్తున్నాం. ఏ స్థితి నుండి మనల్ని విడిపించడానికి వస్తున్నాం. ఆయన రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని అర్పించాడు, మనం గుర్తు చేసుకోవడానికి వస్తాం. ఎందుకంటే గుర్తు చేసుకున్నాం అనుకోండి, మనలో మార్పు వస్తుంది. ఆయన మరణాన్ని, ఆయన శిలువ మరణాన్ని మనం గుర్తు చేసుకున్నాం అనుకోండి, మనలో మార్పు వస్తుంది. అందుకోసమే మనలో మార్పు వచ్చిందనుకోండి, మారు మనస్సు కలిగిందనుకోండి, విమోచకుడు మన కోసం ఎటువంటి కార్యమైనా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. పోయిన వారి వాక్యం విన్నాం, పరలోక సైన్యమే నీకోసం యుద్ధం చేయడానికి దిగి వస్తుంది ప్రియమైన. కానీ బోయాజు రూతును గురించి పలికినటువంటి సాక్ష్యం, మార్పు. ప్రభు ఎదురు చూసేది ఏంటి? మార్పు. ప్రభు ఎదురు చూసేది ఏంటి? మారు మనస్సు. నువ్వు చేసిన పాపానికి ఏమిటి నువ్వు రుణం చెల్లించమని దేవుడు ఎదురు చూడట్లా.
చెల్లించమని దేవుడు చెప్పట్లేదు, అడగట్లేదు. ఆయన ఏదో చూసేది ఒకటే, నీ తప్పుని నువ్వు తెలుసుకుని మునుపటి కంటే ఒక మార్పు, మునుపులాగా నేను బ్రతకను ప్రభువా అనే సాక్ష్యం నీవు కలిగి ఉన్నావా? నీ మనస్సుని దేవుడు చూస్తున్నాడు ఈరోజు. మన మనస్సు, నా మనస్సు, మీ మనస్సు ఈరోజు గమనిస్తున్నాడు. ఆ మార్పు మనలో కనిపిస్తుందా? ఆయన పాదాల మీద పడి, ఈ రూత్ ఏం చేసింది? ఆ బోయాజు పాదాల మీద పడి కనిపెట్టుకుని ఉందంట. సాక్ష్యముతో బోయాజు పాదాల దగ్గర పడింది. ఈ సాక్ష్యం ఈరోజు నీవు నేను కలిగి ఉన్నావా? ప్రభు తన ప్రాణాన్ని మన కోసం అర్పించి ఉండగా మారు మనస్సు అనేటువంటి సాక్ష్యం ఈరోజు మనం కలిగి ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మనం ఆ మారు మనస్సు అనే సాక్ష్యం మనం కలిగి ఆయన పాదాలను పట్టుకుంటే మన కోసం విమోచకుడుగా కార్యములు చేసేటువంటి దేవుడు. పోయిన వారం వాక్యం విన్నాం, ఎవరి రక్షించబడుచున్న పాపికి సిలువను కూర్చిన వార్త వారిని రక్షించడానికి దేవుని శక్తిగా పనిచేస్తుందట. దేవుని శక్తి సామర్థ్యములు ఎంత గొప్పవో కదా! ఆయన శక్తితో మనం ఏదైనా పోల్చగలుగుతామా ఈ లోకంలో? ఏ అధికారమైనా, ఏ శక్తి అయినా, ఈ లోకంలో ఉండే ఏ అధికారమైనా, ఏ శక్తి అయినా దేవుని శక్తితో సరితూగుతుందా? ఆ దేవుని శక్తి నిన్ను రక్షించడానికి దిగి వస్తుందని వాక్యం చెప్తుంది. మనల్ని రక్షించడానికి, మిమ్మల్ని నన్ను రక్షించడానికి కార్యం చేయడం ప్రారంభిస్తుందని వాక్యం చెప్తుందండి. ఆయన రక్తంలో మనకున్నది విమోచన. ఆ రక్తాన్ని మనం ఆశ్రయిద్దామా? యేసయ్య రక్తాన్ని, ఏమండి, యేసయ్య రక్తాన్ని ప్రభు నిబంధన చేస్తూ చెప్పారండి. అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తం అంటే ఏంటి? వాగ్దానం చేస్తున్నాడు, మాట ఇస్తున్నాడు. నిబంధన అంటే ఏంటి? ఏమండి, ఈజ్ మేకింగ్ ఎ కవెనెంట్. ద బ్లడ్ ఆఫ్ కవెనెంట్ అంటాం మనం. నిబంధన రక్తము అంటాం మనం. నిబంధన అనే పదానికి అర్థం ఏంటి? ప్రమాణం చేసి చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడు? నా జీవముతోడు. పాత నిబంధనలో యెహోవా జీవముతోడు అనేవారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్నాడు, ఏమండి, ఐ మేకింగ్ ఎ ప్రామిస్. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నీవు మారు మనసుతో నా దగ్గరకు వస్తే నేను నిన్ను విమోచిస్తాను. నిన్ను విమోచించడానికి కార్చబడినది నిబంధన రక్తము.